సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం బస్ లో ఉన్నాము. ఇక్కడైతే చూడొచ్చు, ఎక్కడెక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నారు మగవాళ్ళు. చూస్తుంటే ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఎక్కువగా ఆడవాళ్లే కనిపిస్తున్నారు. ఫ్రీ బస్ ఎలా ఉంది, అసలు ఈ పథకం ఎలా అనిపిస్తుంది, ఒకసారి ఇక్కడ ఉన్న అందరితో మాట్లాడేద్దాము. ఓకే, మీ పేరు మేడం? నా పేరు జ్యోతి. ఓకే, జ్యోతి గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ పథకం? కూర్చోడానికి సీట్లు దొరకడం లేదు. కూర్చోడానికి సీట్లు దొరకట్లేదు అఫ్ కోర్స్, కానీ అయితే ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు కదా, పోనీ ఒక అరగంట నుంచునే. పని ఉంటే వెళ్తాం, కానీ ఈ ఏజ్ లోని మేము బయట ఏం తిరుగుతాం. అసలు ఈ పథకం పెట్టడం మంచిదే అంటారా ప్రభుత్వం? మీ నిర్ణయం చెప్పండి ఒకసారి. ఇది అంత ఫ్రీ అనే పథకం ఓకేనా? ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకు కరెక్ట్ కాదనుకుంటున్నారు? అంటే ఏం పని లేకపోయినా ఇంక బస్సు అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని వస్తే అసలు పనులు మానేసుకుంటారు. పని లేకపోయినా కూడా బస్ లో ఊరికే తిరిగి రావాలనిపిస్తూ ఉంటుంది అంటున్నారు. ఓకే, మీ పేరు మేడం? వనజ. ఓకే, వనజ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అఫ్జల్ గంజ్. ఓకే, ఈ ఫ్రీ బస్ ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, కానీ చాలా రష్గా ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది అనిపిస్తుంది. లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. క్రౌడ్ ఉండడం వల్ల నిల్చొనే ఉంటున్నాం కదా, అసలు సీట్లు దొరకట్లేవు. అప్పుడైతే మెట్రో దానికి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ఫ్రీ అని మొత్తం లేడీస్ అందరు బస్ ఎక్కడం వల్ల క్రౌడ్ ఎక్కువ అయిపోయి లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. అవునా, కానీ లేడీసే ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, మళ్ళీ లేడీసే అందరం ఎక్కుతున్నాం కదా ఇది బస్సు ఫ్రీ అని. అదే ఫ్రీ అని ఎక్కుతున్నాం, కానీ ఇబ్బంది కూడా అలానే ఉంది కదా. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? బస్సెస్ పెంచాలి. బస్సులు పెంచాలి. ఓకే, రైట్. మీ పేరు మేడం? మహేశ్వరి అండి. ఓకే, మీరు ఏం చెప్తారు, ఎలా ఉంది ఫ్రీ బస్ ప్రయాణం? పర్వాలేదు మేడం, కానీ రష్ గా ఫుల్ ఉంటుంది, బస్సెస్ తక్కువ ఉన్నాయి. సో వచ్చిన దానికి ఎక్కడం అంతే. బస్సులు అయితే పెంచితే బాగుంటుంది అనుకుంటారా? ఈ పథకం అయితే మీకు ఓకే అనిపిస్తుందా? బానే పెట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంత ఫ్రీ పెట్టుండకూడదు అనుకుంటున్నారా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే బానే ఉంది మేడం, కాకపోతే కొంచెం బస్సెస్ పెంచాలని. మీరు ఏం చేస్తుంటారు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యామ్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఊరికే సరదాగా ఫ్రీ అని తిరగట్లేదు కదా బస్సులో అయితే? అలా ఎవరు తిరగరు మేడం, అలా ఎవరికి టైం ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు, చాలా మంది, చాలా రష్ గా ఉంది. యాక్చువల్ గా మనమైతే తోసుకుంటూ మరీ వెళ్తున్నాము. ఒకసారి ఇక్కడ ఆడవాళ్ళందరితో మాట్లాడిన తర్వాత అసలు బస్సులో మొగాళ్ళతో కూడా మాట్లాడద్దాం, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. మేడం, మీ పేరు? లలిత అండి. ఓకే, లలిత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము మా సొంత మహేశ్వరం అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్? ఫ్రీ బస్ ఆడవాళ్ళకి మంచిగా చేశారమ్మా. ఫస్ట్ లోనే ఇది రావడము అందరు ఆడవాళ్ళకంతా చాలా సంతోషమైన విషయమే. ఇప్పుడు ఇది చేసినారు కాబట్టి ఇలాగే ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, లేని వాళ్ళకి ఆడవాళ్ళకి కూడా, ముసలి వాళ్ళకి ముతుకు వాళ్ళకి కూడా ఇంత పింఛన్లు ఇవ్వడము, ఇంత లేని వాళ్ళకి ఇంత జాగాలు కూడా ఇస్తే అన్ని ఇస్తాం అంటున్నారు. లేదా వాళ్ళకి ఇంత ఇండ్లు కట్టిస్తే కూడా అందరికీ సంతోషం అమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఫస్ట్ ఇచ్చారు, కేసీఆర్ వచ్చారు, వాళ్ళు కొన్ని పథకాలు చెప్పారు, పెట్టారు. వాళ్ళ పథకాల వల్ల కూడా కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఇవ్వలేదండి. కొంతమంది పేదవాళ్ళు కూడా మా మహేశ్వరం దిక్కు చాలా మంది ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు, జాగాలు లేని వాళ్ళు కూడా బాధపడతారు. ఓకే, మిగిలిన పథకాలు అన్ని కూడా వస్తే బాగుండు అనుకుంటున్నారు, అంతే కదా? ఓకే, ఇప్పుడైతే మనం ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుందాం. ఇవ్వాలండి, అన్ని చేస్తే బాగుంటది కదా. ఈ బస్సు అయితే ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉందండి, సూపర్ ఉంది. ఓకే, ఇంట్లో మగవాళ్ళు ఎవరు బాధపడట్లేదా? ఊరికే బస్సులు ఫ్రీ పెట్టేశారు, వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటారని ఏమన్నా? దినం వెళ్తే అలాగే అంటారు కదా, దినం తిరిగేటోళ్ళకి బాగుందండి. కూడా చాలా కొద్దిగా సేఫ్టీ అయిందండి ఫ్రీ బస్ పెట్టినందుకు. ఎలాంటి సేఫ్టీ సేఫ్టీ అండి. ఎందుకంటారు? ఎందుకంటే ఫ్యామిలీ అంతా పోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, చాలా ఖర్చు. ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది పోవాలంటే వాళ్ళకి ఒక 1000 రూపాయలు అవుతుంది మినిమం. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు హస్బెండ్ ఉంటే అతనికి ఒకటి టికెట్, పిల్ల భార్య 2 బిడ్డలు ఉన్నా కూడా తిరిగి వెళ్ళొచ్చు. ఇది చాలా సంతోషమైన విషయం అమ్మా. స్కూల్ కావాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి, కాలేజీలు స్కూళ్ళు అవి అన్ని బాగుండాలండి. మనం ఎట్లయినా బస్కి వెళ్ళొచ్చు. మేడం, ఎలా, మీ పేరు? నీతు. ఓకే, నీతు గారు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? అఫ్జల్ గంజ్. ఓకే, అంటే వర్కింగ్? అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే, లేడీస్ కి చేస్తుంది, జెంట్స్ కి ఏం లేవునా.
మొత్తం లేడీస్ కి సపోర్ట్, జెంట్స్ ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈ టికెట్ ఏమైనా జెంట్స్ కి పెంచుతారేమో అని ఏమైనా ఎక్కడైనా భయంగా ఉందా? ఏం లేవు. ఓకే, లేడీస్ కి అయితే చేస్తున్నారు కదా, పోనీ ఒక లేడీగా చెప్పండి ఎలా? పిల్లలకి, కాలేజ్ పిల్లలకి చేయాలి మెయిన్. ఇప్పుడు ఆడపిల్లలకి ఫ్రీ, మగ పిల్లలు ఎట్లా పోవాలి? ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు మగ పిల్లలు, ఇప్పుడు మాకే మగ పిల్లలు ఉన్నాయి, వాళ్ళు మెట్రో పాస్ తీయాలి, అదే ఇంత ప్రాబ్లం. మొత్తం ఆడవాళ్ళకే ఫ్రీ, మగవాళ్ళకి ఏమైనా చేయాలి, అదే ఉంది. మగవాళ్ళకి చెయ్యాలి, పిల్లలకి చెయ్యాలి. పిల్లలకి చేయాలి, స్కూల్ పిల్లలకి చేయాలి. స్కూల్ పిల్లలకి ఫ్రీ ఉంటే ఏమైనా బెనిఫిట్ ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే మంచి, మగ పిల్లలు ఉన్నాయి మాకే, వాళ్ళకి ఏం ఫ్రీ లేవు, ఏం లేవు. యాక్చువల్ గా బస్ ఫ్రీ వచ్చిన తర్వాత అందరూ ఆడపిల్లలు పుడితే బాగుండు అనుకుంటారేమో, మగ పిల్లలు అయితే ఫ్రీ లేదని. అయితే మనం మాట్లాడదు. యాక్చువల్ మగవాళ్ళ దగ్గరికి కూడా వచ్చేద్దాం ఒకసారి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఆడవాళ్ళకి అయితే ఫ్రీ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఫ్రీగా వస్తున్నారు, బట్ వాళ్ళైతే డబ్బులు పెట్టుకుని రావాలి. ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఎలా ఉంది సార్? ఏముందమ్మా, మిగతా ఏమి రేట్లు పెంచకపోతే సరిపోతుంది. రేట్లు పెంచకపోతే ఇది ఓకేనా? రేట్లు పెంచకపోతే నిలబడి 2 గంటలు వచ్చేది ఇప్పుడు 3 గంటలు పడుతుంది. ఎందుకంటారు? ట్రాఫిక్ నిలబడి ఇప్పుడు కాళ్ళు పోతాయి, ఉన్న ఈ ట్రాఫిక్ లో బంగారాలు పోతాయి, దొంగలు ఎక్కువైపోతారు. ఎక్కువ మంది ఆడవాళ్లే ఉంటారు కదా. ఇప్పుడు అన్ని ఫ్రీ ఫీ అని ఎవరు ఫ్రీ ఇయ్యరు, మళ్ళీ మిగతా అంతా పెంచుతారు ఎట్లా రేట్లని. కాకపోతే ఏం పెంచకుండా పిల్లల స్కూళ్ళు మంచి స్కూల్ చేయాలి, మంచి కాలేజీలు చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమున్నది, దాని గురించి ఎవరు మాట్లాడారు. ఆయన ఆరోగ్యశ్రీ పథకం ఇస్తాడు, ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడ పోతుంది? 10 లక్షలే పోతుంది. అది అవసరం? అదే గవర్నమెంట్ మంచిగా చేస్తుంది, గవర్నమెంట్కి అవుతుంది కదా. ఇప్పుడు స్కూళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచించారు. ఒక సర్పంచ్ కాడికి వెళ్ళి కూడా సీఎం వరకు కూడా అయినా సరే పిల్లల స్కూలు బంగారాలు అమ్ముతురు, ఇలా అప్పుల పాలు అవుతురు పిల్లలు చదువుకోనికి. అంటే ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, ప్రజా దర్బార్ అని పెట్టారు, డైరెక్ట్ గా ప్రజలు వెళ్ళి వాళ్ళ సమస్య పెట్టుకోవచ్చు అని అంటున్నారు కదా. సో మరి ఇలాంటివన్నీ ఏమన్నా అలాంటి చోటకి తెలియదు అమ్మ, అన్ని తెలుసు వాళ్ళకు, ఏమైతుంది అన్ని తెలుసు. అవన్నీ ఇబ్బంది పెట్టుకోము కన్నా ఆడిపోయి దర్బార్ ఎందుకు? ఎంఆర్ఓ ఏం చేస్తాడు, మన సర్పంచ్ ఏం చేస్తాడు, వాళ్ళు చేయాలి ప్రజలకు. అయితే చివరిగా చెప్పండి, ఏం చేస్తాడు చెప్పు? చివరిగా ఒక్కటి చెప్పండి, ఈ బస్సు సర్పంచ్ ఏం చేస్తాడు, ఎంఆర్ఓ ఏం చేస్తాడు? సీఎం దగ్గరకు పోయి ప్రతి ఒక్కరికి నా మోరి లేదు, నా ఇల్లు లేదు అని కాడిపోతే సర్పంచ్ ఏం చేస్తాడు? చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి. సీఎం దగ్గరికి మనం ఎందుకు పోవాలి? ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం? మనం ఒక్కసారి ఈ బస్సు అయితే ఒకసారి కనుక్కుందాము, మిగిలిన వాళ్ళని కూడా మాట్లాడతారా సార్? मैडम बाकी सब अच्छा है। जो कम से कम राहुल गांधी से मैं इतना तो रिक्वेस्ट करता हूँ, तो जो भी बोला है कम से कम कंफर्म किया। मोदी की जी का जैसा ऐसा तो नहीं किया कि मतलब नहीं फ्री नहीं है तो कुछ झूठे वादे नहीं किया, जो भी बोला फ्री करेंगे तो फ्री किया। बस థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ఓకేనమ్మా, ఇది లేడీస్ కోసం ఓకేనమ్మా, ఇది పెట్టడం ఓకే. కానీ మహాలక్ష్మి అనేది ఇది ఒక 6 గ్యారెంటీలో మహాలక్ష్మి అనేది ఉంది. ఆ మహాలక్ష్మిలో ఈ బస్సు అనేది మెయిన్ కాదు. ఇంకా లేడీస్ కి 2500 ఇస్తామన్నారు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామన్నారు. అవి ఫస్ట్ పెట్టకుండా ఇదే ఫస్ట్ ఎందుకు పెట్టారు? అంటే ఇది తక్కువలో అయిపోతుందని ఇది ఫస్ట్ పెట్టారా? అంటే ఇది కూడా ఏం తక్కువలో అయితే కాదు. ఇప్పుడు అది గ్యాస్ సిలిండర్ పెట్టచ్చు కదా. అది అంటే వాళ్ళు అనేది ఏంటంటే అన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తాం అంటున్నారు కదా. ఒక 100 రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పెడితే జెంట్స్ కి లేడీస్ కి అందరికి బాగుండేది కదా. ఖాళీ బస్సే పెడితే ఖాళీ లేడీస్ కే ఉంది. కాబట్టి అది ఫస్ట్ పెడితే బాగుండేది. అది మా అభిప్రాయం.